ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరము మననం చేసేవాడు, ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం అనుభవించేవాడు బ్రాహ్మణుడు. అంటే ఈ తలకాయలు ఏముంటాయి మనకు? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ తలకాయలు బ్రెయిన్, మనస్సు, బుద్ధి, చిత్త, అహములు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానస్వరూపాలు. అదిరా బ్రాహ్మణత్వం అంటే. మనుషుడు కాదు, నీ మానవ దేహంలోనే ఇక్కడ బ్రాహ్మణత్వం ఉన్నది. అంటే ఇక్కడ జ్ఞానస్వరూపం, జ్ఞానేంద్రియాలు, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తాహములు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. వీటి ద్వారా తెలివి, మేధస్సు, ఆలోచన, ఐడియాలు, ఎన్నో సంకల్ప వికల్పాలు, ఎంతో ఈ ఈ ఈ మానవాళికి అవసరమైనటువంటి కరెంటు, ఫ్యాన్లు, టీవీలు, సెల్ ఫోన్లు, ఇలా ఎన్నో వస్తువులు కనిపెట్టాలంటే ఈ తలకాయలో ఉండేటువంటి జ్ఞానంతోనే కదా. ఇదిరా బ్రాహ్మణత్వం అంటే, ఇదిరా బ్రహ్మం అంటే. ఈ బ్రహ్మజ్ఞానం ఎవడికైతుంటే వాడంతా బ్రాహ్మణుడేరా. బ్రాహ్మణం అంటే కులము కాదు, వర్ణం. ఇది అక్కడ అటువంటి తేజమైన వర్ణము ఈ తలకాయలో ఉంది. కాబట్టి నేను తలకాయలో పుట్టిన బ్రాహ్మణుడు తలలో పుట్టిన ఎందుకన్నా నేను అంటే ఆ బ్రహ్మణుడు అంటే మేధాశక్తి అని, గొప్పదని. మరి ఆ బ్రహ్మతత్వం కటువంటి ఇంద్రియాలన్నీ తలకాయలో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్థానాన్ని నేను బ్రాహ్మణుడికి చెప్పాను. అలాగే వక్షస్థలము క్షత్రియులు అని చెప్పాను. క్షత్రియులు ఎక్కడ పుట్టినంటే వీరత్వము, ధీరత్వానికి ఈ రొమ్ము విడుచుకొని కర్ణునికి కౌచుకున్న ఎక్కడ ఉన్నాయి? వక్షస్థలానికే కదా కౌచుకున్నాడు. కర్ణునికి ధీరత్వము ఇక్కడుంది. దమ్ముందా నీకు గుండె ధైర్యం ఉందా? నాతో తడబడతావా నువ్వు? అవునా కదా? రొమ్ము విడుచుకొని ఆ హృదయ ద్రౌబల్యం అంటే ఆ పిరికితనం అయినా వీరత్వమైన కావాలంటే దమ్ము ఉండాలా. అంటే వక్షస్థానం కదా. క్షత్రియుడు అంటే ఏంది? శత్రువులను అడ్డం నరుక్కుంటూ పోయేవాడు, భయపడేవాడు. యుద్ధం అంటే వానికి ఒక ఆటలాగా ఉంటుంది. అవునా కదా? వీర తిలకము దిద్ది భార్యను పంపిస్తారు పో నువ్వు అని యుద్ధానికి. అది హారతిచ్చి సినిమాలో మనం చూసినాం కదా. వాడు అటువంటి ధీరత్వం శరీరంలో ఎక్కడుంది? హృదయ స్థానంలో ఉంది. అవునా కదా పుల్లయ్య? గుండెకాయ నీకు దమ్ముందా నాకు అంటాం కదా మనం. గుండె ధైర్యం ఉందా నీకు అంటాము కదా. అటువంటిది ఇది. అందుకు క్షత్రియులు అంటే ఇదిరా. ఏది? పౌరుషము, రోషము, ధీరత్వము, గొప్పతనము, బలము, ఇదంతా ఏడుంది మనకంటే ఇక్కడుంది. గుండె బలహీనమన్నాడు, దీని ధైర్యం ఉండదానికి. అవునా? గుండె ధైర్యం ఉండాలంటాడు. ఆ ధైర్యం అనేది అందుకు క్షత్రుడిని ఇక్కడ చెప్పినారా. ఇక మూడవది వైశ్యులు. ఇక ఉదరమునందు వైశ్యులు చెప్పినా మనం ఉదరమునందు అంటే ఉదరము పోషణ. మనం వైశ్యులు పోషణార్థం. వైశ్యులు వ్యవసాయం చేస్తున్నారు. వైశ్యులు వ్యవసాయం చేసడమే కాకుండా వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎక్కడైతే వస్తువులు లేవో ఆ ప్రాంతానికి ఇక్కడ ఉండే వస్తువులను అక్కడికి సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సరఫరా చేసేది వైశ్యులు. అవునా కదా? వాణిజ్య సరఫరా చేసి వైశ్యులు మరి ఆహారాన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇస్తున్నారు. మీకు తెలుసో తెలీదో పూర్వకాలమునందు ప్రతి గ్రామంలో వైశ్యులు సంవత్సరం అంతా భత్యం వేస్తున్నారు. ఆ గ్రామానికంతా సంవత్సరం అవదు మాసులు వస్తే ఇంటింటికి పోయి ఒడ్లు తెచ్చుకుంటున్నారు. దాన్ని అమ్మి డబ్బుగా చేసుకొని మళ్ళా సరుకులు తెచ్చి నిండుగా పెట్టుకొని అయిన వాళ్ళకందరికీ ఇచ్చి పద్దు రాసుకుంటున్నారు వైశ్యులు. ఏం పొలయా? రక్షణ కదా వాళ్ళు. మరి ఈ పొట్ట రక్షణ కదా. రక్షణ కదా, ఈ పొట్ట రక్షణ కదా మనకు. అవునా కదా? అట్లనే ఈ దేహంలో ఈ పొట్టలో
నువ్వు తాగే టీ కానీ, నువ్వు తాగే కాఫీ కానీ, నువ్వు తాగే టిఫిన్ కానీ, నువ్వు తాగే అన్నం కానీ అక్కడ పడితే దాన్ని ముక్కలు ముక్కలుగా నుండగా గ్రైండ్ చేసి ఆ శక్తిని కన్నుకు, చెవికి, ముక్కుకు, నాలుకకు, చర్మానికి, కాళ్ళకు, చేతులకు, గుండెకు, లివరుకు, కిడ్నీకి, ఏం పొలయా సర్వేంద్రియాలకు సరఫరా చేసేది పొట్ట. అవునా కదా? మరి వైశ్యుడు ఇక్కడ పుట్టని చెప్పినాడు, తప్పు చెప్పినాడా కృష్ణుడు? లేదు కదా. ఇక శూద్రుడు పాదములు ఏంటంటే కాళ్ళు చేతులు. శూద్రత్వం, శూద్రుడు అంటే ఏమంటే పని చేసేవాడు. కర్షకుడు శూద్రుడు అంటే మంగళ పని, సాగడి పని, వడ్రంగి పని, రైతు పని, ఈ సర్వ వ్యవహార పనులను చేసేది ఏమిటంటే ఈ కాళ్ళు, ఈ చేతులు. కాళ్ళు చేతులు ఉండేవాడు కదా, వృత్తి చేసే దాని పేరే చేతి వృత్తులు అన్నారు. ఏమన్నారు? చేతి వృత్తులు. మరి ఈ చేతులు కాళ్ళు ఉంటే కదా నువ్వు ఏ పనైనా చేయగలవు. చేతులు కాళ్ళు లేకపోతే పనులు చేయగలవా? మన శరీరంలో పనులు చేసేది ఏంది? కాళ్ళు చేతులే. ఏం పొలయా? తలకాయ పనిచేస్తుందా? వక్షస్థలం పనిచేస్తుందా? కడుపు పనిచేస్తుందా? కాళ్ళు చేతులు పనిచేస్తాయి. శూద్రత్వం అంటే ఈ రెండుకి శూద్రత్వం ఉంది. యాడికైనా పోతాయి కాళ్ళు. ఏ పనైనా చేసే చేతులు ఏ పని చేస్తాయి? వజ్రాల పని కానించి, దేవునికి నమస్కారం పెట్టే పని కానించి, ప్రార్థించే పని కానించి, పాకి పని వరకు చేస్తాయి చేతులు. అవునా కదా? పాకి పని చేయవు చేతులు. బాత్రూమ్ క్లీన్ చేస్తాయి, లెట్రిన్లు క్లీన్ చేస్తాయి, తన ముడ్డు తాను క్లీన్ చేసుకుంటాయి. అది పాకి పని కాదా? మరి ఇదే చేతులు ఆశీర్వదిస్తాయి, ఇదే చేతులు దాన ధర్మాలు చేస్తాయి, ఇదే చేతులు ఆకలితో ఉండడానికి పట్టడి అన్నం పెడతాయి. ఇవే కాళ్ళు పుణ్యక్షేత్రాలకు పోతాయి, ఉద్యోగానికి పోతాయి, చదువుకు పోతాయి, కర్షకత్వానికి పోతాయి, ప్రతి పనికి పోతాయి ఈ కాళ్ళు. పోవా? మరి ఇది శూద్రత్వము. అయితే ఇన్ని రకాల ఇంద్రియాలు మన దేహంలో ఉన్నప్పటికీ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒకదానిపైన ఒకటి కోపము కానీ, పగ కానీ, ద్వేషం కానీ లేదు. ఈ చెయ్యి ఏ వద్దు స్ట్రైక్ చేయాలని ఎడమ చేయి, రోజు అయినా గుడ్డు కడగలపోయి నువ్వు కడుక్కోపో అని ఏమన్నా స్ట్రైక్ చేసింది ఈ చెయ్యి? ఈ మంచి ఏమో రోజు అయినా తినాలన్నా కాలే అన్నంలో చేపెట్టి ఆ పాయసంలో చేపెట్టి కాలుతుంటే ఊపు కూడా నాకే కర్రపట్టింది, నేను తినిపిను పో. నోరు కదా తిని నువ్వు తిను, నోరు నేను తినిపిను పోని ఈ చెయ్యమని ఎప్పుడైనా స్ట్రైక్ చేసిందా? చేయలేదే. అందుకు శూద్రులు అని వీటికి పెట్టారు. అక్కడ పుట్టినాడు శూద్రుడు అంటే పని చేసేవాడు. పని చేయకపోతే ఈ సృష్టి జరగదు. చూసినావా? మన దేహంలోనే ఉన్నారా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు? మన ఇంద్రియాలే కదా. ఆయన ఏం తప్పు చెప్పినాడు? కాబట్టి మన ఇంద్రియాలు కూడా చాలా ఒద్దిగ్గా ఉన్నాయి, స్నేహంగా ఉన్నాయి, సేవాగుణంతో ఉన్నాయి. ఒకదానిపైన ఒక ద్వేషం లేదు, ఒకదానిపైన ఒకదానికి పగ లేదు. నఖచిక్క పర్యంతం ఆ పరమాత్ముడు ఉండి ఏ ఇంద్రియాలతో ఆ పనులు చేయిస్తున్నాడు. బ్రాహ్మణత్వాన్ని ఇచ్చినటువంటి ఆ మెదడుతో, ఆ కళ్ళతో, ఆ చెవులతో, ఆ ముక్కుతో, ఆ నాలుకతో, ఆ చర్మముతో జ్ఞానేంద్రియాలను ఈ ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. అవునా కాదా? వక్షస్థలమైన బట్టి ఆ ధీరత్వము, ఆ ఉదయముతో, ఆ ధైర్యముతో మరి ఈ దేహాన్ని గుండె ఊపిరితిత్తులో నిరంతరము నువ్వు పుట్టింది మొదలు సత్యంత వరకు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడతానే ఉంది గుండె. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సరస్సుని పైకి కిందికి వాడు కొలింకాడ కదా కొలిమూడు కొట్టినట్టుగా ఇది కొడతానే ఉంది. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత గొప్పతనం ఉండాలా చేయాలంటే.
ఒక్క నిమిషం కూడా మిలిటరీ వాడు నిలబడు 24 గంటలు నిలబడతాడు మిలిటరీ వాడు బార్డర్లో కూర్చోకుండా మనం 10 నిమిషాలు బయటకు నడుకున్నా కూర్చోాలా అని అట్లా రాయో బాయో కూర్చుంటాం. దేహ రక్షణ చేసే క్షత్రియులు ఇక్కడ ఉన్నారు. గుండె ఊపిరితిత్తులు ఏం పులయ నిజమా కాదా? దేహ రక్షణ చేసే క్షత్రియులే ఈ గుండె ఊపిరితిత్తులు. దేహాన్ని మహోన్నత స్థితికి తీసుకుపోయే బ్రాహ్మణులే ఈ దేహములో ఉండే మనస్సు, బుద్ధి, చిత్తాహములు, జ్ఞానము, ఈ మెదడు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నాలుక, ఈ చర్మము. దేహ రక్షణను దేహాన్ని పోషించేవాడే ఉదరంలో ఉండే వైశ్యుడు. నువ్వు తీసుకునే ఆహారాన్ని పచ్చనము చేసి అది చెప్తున్నాడు సృష్టిమాడు భక్తులు ఆగమాడు కూడా చెప్పాడు. నేను వైశ్యానరుడనై అంటే అగ్నిస్వరూపమై మరి నువ్వు తినేటువంటి ఆహారము 4 విధాలుగా ఉండేటువంటి ఆహారము అంటే ఏమి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, నమిలేటి, నమిలేటి కొన్ని, కొరికేటి కొన్ని, ఇసిరేటి కొన్ని, తాగేటి కొన్ని 4 రకాలు తింటావు. నువ్వు కొరుక్కొని కొన్ని తింటావు, నమిలి కొన్ని తింటావు, అవునా కదా? తాగి కొన్ని తింటావు, నాకు కొన్ని తింటావు, అవునా కదా? మరి వాటన్నిటిని కూడా పచ్చనము చేసి నీకు జీవశక్తిని, జీవరసాన్ని తయారు చేసి ఏ ఇంద్రియానికి ఎంతంత శక్తి కావాలనో అంత శక్తిని కరెక్ట్గా తూకం వేసి, అందుకే శెట్టి గారు వైశ్యులు తూకం వాళ్ళకి తక్కెడ కావాలా, అట్లే అది తక్కడ తూకం వేయకుండా పంపించి చచ్చిపోతాం మనం వేటికే నిమిషాలు చచ్చిపోతాం. ఏం పుల్లయ్యా అట్లా ఎక్కువ తక్కువ తూకం వేసి 1 గ్రాము కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఏ దానికి ఎంత అవసరమో అంతే, అవునా కదా? వాడు వచ్చాడు స్టోర్ బియ్యముడు బండి వేసుకొని ఊరందరికి పంచుతాడు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి అంతే, ఎక్కువ ఇచ్చాడా ఇయ్యాడు. వానికి కూడా ఒక కార్డు ఉంటుంది, పంచేవాడికి కూడా. వాడు కూడా వాడి కార్డులో వెళ్తుంటే అడ్డు తీసుకోవాల్సిందే, అవునా కదా? అట్లా ఈ వైశ్యుడు ఈ జీర్ణాశయంలో ఉండి మరి ఏ ఇంద్రియానికి ఎంత శక్తి కావాలనో అంత శక్తిని మనకు సరఫరా చేస్తూ ఉన్నాడు వైశ్యానరుడు అన్నాడనా, నేను వైశ్యానరుడినై అన్నాడు, భగవద్గీతలో చెప్పినాడు. మరి ఆ విధంగా చేస్తున్నానయ్యా. శూద్రుడు అంటే కాళ్ళు చేతులు, సర్వ వ్యవహారములు, సర్వ పనులు, సర్వ కార్యములు వీళ్ళు లేకపోతే చేసేవాడే లేడు. తన దేహానికి సేవ చేసుకోవాలా, ఇతరులకు సేవ చేయాలా, పెద్దలకు సేవ చేయాలా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 చేయాలా సేవ, అవునా కదా? తల్లికి చేయాలా, తండ్రికి చేయాలా, గురువుకు చేయాలా, అతిథికి చేయాలా, తనకు చేసుకోవాలా. మంగళ పొద్దుడు స్నానం చేయాలి కదా, గుడలేసుకోవాలి కదా, టిఫిన్ తినాలి కదా, లెట్రిన్ పోవాలి కదా, ఒంటికి పోవాలి కదా. ఇన్ని పనులు తాను చేసుకొని మరి ఇతరులకు చేసి సమాజానికి కూడా సేవ చేసేవాడు. వాడు నా శూద్రుడు. శూద్రుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావా? సర్వ వ్యవహారము చేసేవాడు శూద్రుడు. ఈ కాళ్ళు చేతులు చేస్తున్నాయి కాబట్టి కాళ్ళలో పుట్టినాడు శూద్రుడు అని చెప్పినాడు. ఎక్కడ ఎన్ని మతాల కులాల ధర్మాలు, శరీర ధర్మాలు చెప్పినాడు మహనీయుడు. అటువంటి గొప్ప